ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆయన చనిపోయాడని నిర్ధారించటానికి సైనికుల్లో ఒకడు ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలన్నీ సిలువలో నెరవేరాయి. ఇప్పుడు పరలోకమందున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలో రానయ్యున్నారు. ఆయన వచ్చినప్పుడు 2 విశిష్టమైన పరిణామాలు సంభవిస్తాయి. అందులో మొదటిది, ఎవరైతే రక్షణ కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని సంతానంగా మార్చబడతారు. వారికి ఆయన రాకడ అనున్నది మహానందకరమైనటువంటి విషయం. ఎందుకంటే యుగములు వారు ఆయనతో పాటు జీవిస్తారు. రెండవది, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికి అది ఒక చెడ్డ వార్తగా ఉండబోతుంది. ఎందుకంటే వారు తీర్పు కొరకు ఆయన ఎదుట నిలవబడబోతున్నారు. అప్పుడు వారు ఆయన్ను గుర్తిస్తారు మరియు తమ దుస్థితిని బట్టి కూడా వారు సిగ్గుపడరు. కానీ ఆ దినం భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి దినంగా వారికి మారబోతుంది. పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నది ఏమంటే, ఆయన్ను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అని. మరి మీరు ఎలాంటి భవిష్యత్తును ఎంచుకుంటున్నారు? నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.